సాయనా 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 ఏందన్నా మీరు ఇక్కడ శివుని దగ్గర? ప్రభాస్ బుక్ చేసుకొని అన్నైతే వచ్చిండు. అందరికీ నమస్తే, వెల్కమ్ టు బాలాజీ వ్లాగ్స్. ఇవాళ కన్నప్పది ఫస్ట్ డే, ఫస్ట్ షోకి అయితే మేము పోతున్నాం. ఎవరో కాదు, మన గబ్బర్ సింగ్ టీం సాయన్న నాగేశ్వర్ అనే మన అందరికీ సినిమా అయితే చూపెట్టడానికి తీసుకుపోతున్నారు. అండ్ మీకు ఒక విషయం చెప్తా, కన్నప్ప మూవీలో సాయన్నది కూడా రోల్ ఉంది. సో అన్న ఫస్ట్ డే ఫస్ట్ షో మా అందరికి తీసుకుపోతున్నాం. అన్న ఏంటి స్పెషల్? ఈరోజు మాకు ఒక పండగ లాగా అనిపిస్తున్నది. మేము న్యూజిలాండ్లో మోహన్ బాబు సార్, విష్ణుబాబు సార్ ఎప్పుడు ఒక సాంగ్ ఫారెన్ పోతే ఒక 5 మంది పోతారు, డాన్స్కు అసిస్టెంట్ కూడా ఇయ్యారు. అలాంటిది 243 మందిని న్యూజిలాండ్ తీసుకుపోయింది మోహన్ బాబు సార్. అందరిని హ్యాపీగా భోజనాలు అంతా హ్యాపీగా చూసిండు. ఈరోజు ఆ సినిమా రిలీజ్ అవుతుందంటే మాకు చాలా ఆనందం ఉంది. మా ఫ్రెండ్స్ కలిసి అందరికి వెళ్తున్నాం. ఈరోజు మార్నింగే మాకు టాక్ వచ్చింది, పెద్ద హిట్ అని చెప్పి. విష్ణన్న, మోహన్ బాబు సార్ కంగ్రాచులేషన్, ఇలాంటి హిట్ సినిమాలు తీయాలి. ఏ సోషల్ మీడియాలో మీకు వ్యతిరేకంగా ఉన్నదో అదే మీ సినిమా జవాబు చెప్తున్నది. థ్యాంక్ యూ. నాగేష్ అన్న బెస్ట్ ఫ్రెండ్ సాయన్న. ఇప్పుడు సాయన్న రోల్ ఏముంది సినిమాలో చూసి రాగానే మన నాగేష్ అన్న సినిమా రివ్యూ చెప్పాలా? ఏమంటారు? కూడా న్యూజిలాండ్ రమ్మన్నారు. న్యూజిలాండ్ కు పాస్పోర్ట్ లేక నేను కూడా లేకపోతే నేను కూడా పోతుంటే తర్వాత తీసిన పాస్పోర్ట్. సాయన వీళ్ళందరూ బాగా మనోళ్ళంతా పోయి బాగా టైం కు మంచిగా చేసిరు, షూటింగ్ కూడా బాగా చేసిరు. అక్కడ పోయి 3 నెలలు బాగా కష్టపడి వచ్చిరు. సినిమా కూడా సక్సెస్ అయింది. మంచిగా 4.5 రివ్యూ కూడా వచ్చింది. ఇప్పుడైతే మేము ఆర్టీసీ రోడ్కి అయితే పోతున్నాం సినిమా చూడడానికి. రాగానే సినిమా చూడంగానే మళ్ళా సాయన్న, మన నాగేష్ అన్న, మనం అందరం కలిసి సినిమాకి రివ్యూ ఇద్దాం. సినిమా ఎట్లుంది అండ్ అన్న రోల్ ఎట్లుంది, ఓకేనా? సో చలో చలో పోదాం. కార్ తీయండి. ఫస్ట్ హాఫ్ అయిపోయింది, సాయన్న సీన్ కూడా వచ్చింది, నేను చూపిస్తా తర్వాత. ఆ మూవీలో క్రౌడ్ చూడండి, సగం అంతా ప్రభాస్ ఫ్యాన్సే, టోటల్ ప్రభాస్ ఫ్యాన్స్. ఫస్ట్ హాఫ్ అయిపోయింది అండ్ ఇప్పుడు సెకండ్ హాఫ్ అయిపోయిన తర్వాత మనం లాస్ట్ లో రివ్యూ ఎలా ఉంది మాట్లాడుకుందాం. మూవీ అయిపోయింది, ఇప్పుడు రివ్యూ చెప్తాం.
సినిమాకు మరొక డి సినిమాలు ఎంత అమాయకు క్యారెక్టర్ ఆ సినిమాలో చూసేది ఎన్నుకున్నాడేమో. సాయన్న నేను అందరం కలిసి ఇప్పుడే సినిమా చూసాము. ఇప్పుడు సాయన్నతో మంచిగా కూర్చొని సినిమా రివ్యూ అయితే తీసుకుందాం మనం. అన్న రివ్యూ ఇవ్వాలి ఇప్పుడు. ప్రభాస్ లుక్ వేసుకొని అన్న అయితే వచ్చిండు. జై ప్రభాస్. సో గైస్ మేము ఇప్పుడే కన్నప్ప సినిమా అయితే చూసేసుకొని వచ్చేసాము. సో నాతో పాటు గబ్బర్ సింగ్ నాగేష్ అన్న అండ్ గబ్బర్ సింగ్ సాయన్న అయితే ఉన్నారు. సో మనం జెన్యూన్ గా అన్నతోని రివ్యూ అయితే అడుగుదాము. అన్న సినిమా ఎట్లా అనిపించింది అన్న? సినిమా ఫస్ట్ హాఫ్ కొద్దిగా చూసినప్పుడు బోర్ అనిపించింది. మళ్ళీ దాని తర్వాత బ్రహ్మానందం వచ్చిండు, కొద్దిగా కామెడీ చేసిరు. మళ్ళీ దాని తర్వాత మోహన్ లాల్ వచ్చిండు. మోహన్ లాల్ వచ్చినప్పుడు కొద్దిగా సినిమా మంచి పర్వాలేదు అనుకున్నాము. దాని తర్వాత కొద్దిగా లాగిండు. మళ్ళా లాగినాక ఎప్పుడైతే ప్రభాస్ చూపిస్తాడో సినిమా ఆడికేనే ఎండింగ్ వరకు సినిమా సూపర్ సినిమా. సెకండ్ పార్ట్ అయితే చాలా మంచిగా అనిపించింది. సెకండ్ పార్ట్ సూపర్ ఉన్నది. అలా విష్ణుబాబు కూడా సూపర్ యాక్టింగ్ చేసిండు. ఏదైతే శివుని కోసం కళ్ళు తీస్తాడు చూసినా, నేను అప్పుడు భర్త కన్నప్ప కృష్ణంరాజు సినిమా చూసినప్పుడు కూడా నాకు అట్లా అంత బాగా అనిపించింది. ఇట్లా కూడా మంచిగా చేసిన యాక్టింగ్ చాలా బాగా వచ్చింది. అది కొంచెం అది లాగ్ అనిపించలేదన్న? లే, కొద్దిగా ఏం అనిపించలే, కానీ నాకు అది ఎండింగ్ లో ఏదైతే ప్రభాస్ చూపించిండో ఆడికి సినిమా సూపర్ హిట్ అయింది. అది అవును, ఆ ప్రభాస్ చూపించినప్పటి నుంచి సినిమా లేచింది బాగా. అవునవును, అదైతే కరెక్ట్. పాటలు ఎట్లున్నాయి అన్న? పాటలు లాస్ట్ కు శివుని దగ్గర వాడిన పాట ఒకటి బాగుంది. శివుని పాట సూపర్ ఉంది. అది సో లాస్ట్ అండ్ ఫైనల్ మీ బెస్ట్ ఫ్రెండ్ మన సాయన్న రోల్ చూడంగానే ఎట్లా అనిపించింది అన్న? మా గబ్బర్ సింగ్ సాయన్న న్యూజిలాండ్ 3 నెలలు పోయి కష్టపడ్డాడు, ఒక 20 కిలోలు దిగిండు. సినిమాలో కూడా పర్వాలేదు, మంచిగా చేసిండు యాక్టింగ్. అందరు మా వాళ్ళు అందరు పోయారు, అందరు కూడా బాగా చూపించారు. అలా కొద్దిగా మందిని చూపించలే, కానీ మా సాయన్న ఒకటి సాయమన్న ఒకటి అలా మంచిగానే చూపించారు, బాగానే చేసారు వాళ్ళు. ఓకే ఓకే గైస్. సాయన్న ఇక్కడ మీరేందన్నా శివుని దగ్గర? నా ఇప్పుడే మార్నింగ్ షో మన కన్నప్ప సినిమా చూసి వచ్చినాను అన్న. సూపర్ అంటే సూపర్ మూవీ అన్న. కన్నప్ప సినిమా చూసిన వాళ్ళందరూ శివునికి పెద్ద భక్తులు అయిపోతారు. అందులో మన ప్రభాస్ గారు చూపెట్టారు. సూపర్ అంటే సూపర్. ఫస్ట్ పార్ట్ ఎట్లా అనిపించింది అన్న? ఫస్ట్ పార్ట్ ఇది సినిమా ఒకటే పాట అన్న, అంటే ఇంటర్వెల్ తర్వాత ఫస్ట్ పార్ట్ ఇంటర్వెల్ తర్వాత అన్నాను. ఫస్ట్ పార్ట్ లో సినిమా ఎలా వెళ్ళిపోతుంటో ఎవ్వరికి ఏం అర్థం కదన్నా. అవును, అలా పబ్లిక్ లో నేను ఇంత వారికి పెద్ద మోహన్ బాబు పెద్ద అభిమాని, నేను విష్ణుబాబు మనోజ్ అన్న అభిమానులం మేము. ఇంతవరకు మా సినిమాలో అలా పబ్లిక్ ని కూర్చోబెట్టింది ఏ సినిమా లేదన్నా. అవును, భర్త కన్నప్ప అట్లా కూర్చుని పోయారన్నా. నేను పబ్లిక్ నే గమనిస్తున్నా. సూపర్. ఆ కాన్సెప్ట్ మీద వెళ్ళిపోయింది ఫస్ట్ హాఫ్ మొత్తము. అక్కడ బ్రహ్మానందం జోకు, ఇక్కడ ముఖేష్ ఘోష్, వీళ్ళందరినీ ఒక్కొక్క 5 నిమిషాలు వాడుతుంటే సినిమా అట్లా కూర్చుని పోయింది. సెకండ్ హాఫ్ లో అన్న ప్రభాస్ గారు అభిమానులు ఉన్నారన్న. వాళ్ళకు ఎప్పుడు ప్రభాస్ గారు ఆయనకు ఇంతవరకు ఈశ్వర్ సినిమా నుంచి చూసుకుంటూ వస్తున్నాము. ఇలాంటి క్యారెక్టర్, ఇలాంటి ఆయన గెటప్ ఈటప్ ఫుల్ హ్యాపీ అన్న. మా భర్త కన్నప్పకు ప్రభాస్ గారు ప్రాణం పోసాడన్న నిజంగా. అండ్ ఫస్ట్ హాఫ్ లో కూడా మీరు స్క్రీన్ మీద ఫోటో చూసుకోవచ్చు. ఇది మన సాయన్ననే విలన్ పక్కన ఉన్నది. ఎన్ని మంత్స్ సినిమా చేశారన్న మీరు కూడా పోయి? అన్న అదొకటి గ్రేట్ అన్న. మోహన్ బాబు సార్ 243 మందిని న్యూజిలాండ్ తీసుకెళ్లాడు. ఒక్క పెద్ద హీరో సాంగ్ కి ఒక డాన్స్ మాస్టర్, ఒక అసిస్టెంట్ ఇయర్ అన్న. అలాంటిది ఒక కెమెరామ్యాన్, ఒక హీరో, ఒక హీరోని పోతే, ఒక డైరెక్టర్, ఒక డాన్స్ మాస్టర్ పోతే, అలాంటిది మోహన్ బాబు సార్ 243 మందిని తీసుకుపోయి 4 నెలలు మంచి భోజనం పెట్టి మంచిగా ఒక ఫ్యామిలీ టూర్ లాగా పోయి వచ్చినామన్న. అలానే ఈరోజు కన్నప్ప కూడా రిజల్ట్స్ కూడా 4.5 కాదు 5 ఇవ్వాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు ఎన్ని టికెట్లు కొన్నారు? ఎంత మందికి మీరు ఇవాళ మాకు సినిమా చూపించారు? ఇవాళ నేను నా సినిమాలో న్యూజిలాండ్ లో చేసిన నాకు ఇష్టంగా నా దోస్తులు, నా ఫ్యామిలీ అందరూ 100 టికెట్లు తీసుకున్నాను అన్న. 100 టికెట్లు అట్లా మొత్తం మా ఫ్యామిలీ వాళ్ళందరూ కూర్చొని మా ఫ్రెండ్స్ తో మంచిగా ఎంజాయ్ చేసి వచ్చినాం అన్న. సినిమాలో అయితే అసలు లోలేనా మొత్తం అయిపోయేదాకా.
థ్యాంక్ యూ. సినిమా నిజంగా చాలా బాగుంది. నేనైతే సాయన్ననే నాకు చూపించిండు. సో సాయన్న కోసం, ప్రభాస్ అన్న కోసం, శివుడు భక్తుడు ఉంటే కన్నప్ప సినిమా కంపల్సరీ చూడాలి. ఇంకా అన్నది ఇంకా భక్తాన్ని ఇంకా పెరుగుతుంది. అన్న లాస్ట్ సీన్ అది కళ్ళు చూస్తే కదా, అక్కడనే ఆ సీన్ గురించి ఒక్కటి చెప్పండి అన్న. మూవీ గురించి అక్కడనే తెలుస్తుందంట. నేనైతే అప్పుడు భక్త కన్నప్ప అయితే చూడలే అన్న. అది ఇప్పుడు చూద్దామంటే కూడా అది కొంచెం కన్ఫ్యూజ్ ఉంటది. అవును, ఇందులో చూపెట్టాడు అన్న. డి సినిమాలో ఎంత అమాయకుడు క్యారెక్టర్ విష్ణుబాబు చేశాడు కదన్న, వీళ్ళలో అన్న చింపేసిండు అన్న, అన్న ప్రాణం పోసేసిండు. అది వేసిన ప్రతి ఒక్కరు ఏడ్చుకుర్రు అన్న కళ్ళు తీసేటప్పుడు. అవును. సో గైస్ థ్యాంక్ యూ సో మచ్. ఇది మన గబ్బర్ సింగ్ సాయన్న రివ్యూ ఇచ్చారు. మీరు కూడా తప్పకుండా కన్నప్ప సినిమా చూడండి అండ్ మన గబ్బర్ సింగ్ సాయన్న కూడా రోల్ చూడండి. ఓకేనా? సో కింద కామెంట్ చేసి మనకు చెప్పండి మీరు సినిమా చూసారా లేదా, అండ్ మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.